ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రభువుని నమ్మినటువంటి మనము, ఆయనకు లోబడి విధేయత చూపిన మన పేర్లు జీవగ్రంథములో దేవుడు రాసి ఉంచాడు. జీవగ్రంథములో రాసి ఉంచిన పేర్లు, కొంతమంది పేర్లు తుడిపి పెట్టే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది పేర్లు దేవుడు ఏం చేస్తాడట, ఆయన దగ్గర ఆ ఎరేజర్ కూడా ఉంది. ఒకసారి జీవగ్రంథంలో పేరు రాయబడిన తర్వాత ఇక అది తొడపడం ఎవరికి సాధ్యం కాదన్న నియమం ఏది లేదు బైబిల్లో. మనం చదివిన మూలవాక్యం ఈ హెచ్చరికను మనకు చేస్తుంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ప్రసంగం అయిపోయింది. నా తండ్రి ఎదుట అతని దూతల ఎదుట అతని పేరు నేను ఒప్పుకుంటాను, అతని పేరు ఎంత మాత్రము నేను తుడిపి పెట్టను. ఎవరి పేరు? జయించినవా అని పేరు. తెల్లని వస్త్రాలు ధరించుకొని అతడు నాతో ఉంటాడు. జయించిన వాని పేరు జీవగ్రంథములో నుండి నేను తుడిపి పెట్టను. అంటే అర్థం ఏంటి? ఓడిపోయిన వాళ్ళ పేర్లు తుడిపి పెడతాననే కదా, అవునా కదా? జయించిన వాడు అలాగున తెల్ల వస్త్రం ధరించుకొని నాతో ఉంటాడు, జీవగ్రంథంలో నుండి అతని పేరు నేను తుడిపి పెట్టను అన్నాడు. నాకు మీరు చెప్పాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, ఆలోచిస్తూ వివేచిస్తూ మనసుతో వినాలి. ఒకరి పేరు నేను తుడిపి పెట్టను అన్నాడు. అతనుకున్న లక్షణం ఏంటి? జయించినవాడు. జయించిన వాడి పేరు నేను తుడిపి పెట్టను అన్నాడు. అంటే ఓడిపోయిన వాడి పేరు ఏం చేస్తాడు ఆయన? ఏంటో ఈ మర్మం. ఇక్కడ క్రైస్తవ జీవితంలో విజయము అనేది ఆప్షనల్ కాదు, తప్పనిసరి. యుద్ధము అనేది ఆప్షనల్ కాదు, తప్పనిసరి. ప్రతి విశ్వాసి యుద్ధ రంగంలో తప్పనిసరిగా పోరాడాలి, తప్పనిసరిగా జయించాలి, జయించుట కొరకే పోరాడాలి. తాత్కాలికంగా నీవు ఓటమి పాలైనా అంతిమ ఓటమి నువ్వు ఒప్పుకోకూడదు. అగైన్ రేజ్ అండ్ అగైన్ ఫైట్. విశ్వాస జీవితంలో పోరాటం అనేది ఉందండి. మనం రక్షణ పొందిన తర్వాత పోరాటం ప్రారంభమైంది. యుద్ధ రంగంలోనికి మనం వచ్చేసాం. అసలు రక్షణ పొందినప్పుడే యుద్ధ భూమిలోకి వచ్చేసాం మనం. ఎంతవరకు యుద్ధం? ఆఖరి శ్వాస వదిలేంత వరకు మనం యుద్ధ కాలములో, యుద్ధ భూమిలో ఉన్నాం. నరుల కాలమే భూమి మీద యుద్ధ కాలము కాదా అన్నాడు యోబు గ్రంథం 7:14 చూడండి. 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలమే యుద్ధ కాలమట. మన కాలమే ఏ కాలము? యుద్ధ కాలము. ఎవ్రీబడి ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. యవనస్తులారా, చిన్నపిల్లలారా, పెద్దలారా, మనందరం ఎక్కడున్నాం అంటే ఆటున్నగా చర్చిలో ఉన్నాం. ఆత్మ సంబంధంగా మనం యుద్ధ భూమిలో ఉన్నాం. రక్షణ పొందిన మనల్ని దేవుడు సైనికులుగా బయలుదేరజేశాడు. అసలు ఇశ్రాయేల్ బయలుదేరినప్పుడే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారట. అంటే అక్కడే చెప్పాడు వాళ్ళకి, ఏంటంటే యుద్ధం అయితే చేయాలి బాబు, మీరు ఐగుప్తును వదిలేసిన వెంటనే యుద్ధ సన్నద్ధులుగానే బయలుదేరండి, రెడీ టు ఫైట్. మొట్టమొదటిగా లోకముతో మనకు పోరాటం, పాపముతో పోరాటం, స్వచిత్తముతో పోరాటం. అంతేకాదు వాక్య విరుద్ధమైన దుర్బోధలతో మనకు పోరాటం. యూదాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికి కలిగడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు.
బోధ కొరకు పోరాటం, పరిశుద్ధత కొరకు పోరాటం. చాలామంది పరిశుద్ధత కొరకు పోరాడటం లేదు, పాపముతో రాజీ పడిపోయారు. చాలామంది సత్యము పక్షంగా పోరాటం లేదు, అబద్ధములతో రాజీ పడిపోయారు. లోకానికి విరోధంగా పోరాటం లేదు, చాలామంది లోకముతో రాజీ పడిపోయారు.